పరిశుద్ధాత్మ దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటామని చెప్పి అందరూ కూడా కళ్ళు మూసుకొని ఈ యానివర్సరీకి వచ్చారు అని అంటే దేవుడు మిమ్మల్ని ఇంకా ఇంకా దేవుడు ఆశీర్వదించాలి. కాబట్టి ప్రభువా నన్ను ఆశీర్వదించు నాయనా. ఈ రోజున నీ మందిరంలో ఉన్నానంటే నీ కృపే ప్రభువా. అయ్యా నాకైతే 10వ సంవత్సరం వరకు మందిరంలో నమ్మకమైన బిడ్డగా నిలబెట్టినందుకు నీ కృపను అనుగ్రహించావు, నీకు వందనాలు. అలాగే జీసస్ కింగ్డమ్ 10th యానివర్సరీలో నేను ప్రభువా అయ్యా తండ్రి కలిసి ఆరాధించినందుకు నీ కృపనిచ్చావు, నీకు వందనాలు అని చెప్పి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడా నీకు వందనాలు అని చెప్పి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నాకున్నమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అలాగే చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామండి. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన ఈ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు
జాడలను నా ఎదుటే నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృప సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుటే నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృప సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురంగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురంగానే పొందగా. నీలోనే మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నాయి మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. చప్పట్లు కొడుతూ దేవుడు గొప్పవాడండి. మన మధ్యలో ఆయన కార్యాలు వివరించలేమండి. దేవుని ఆ విధంగా స్తుతించి దేవుని నామన మహిమపరిచే వారుగా ఉందాం. దేవానికి స్తోత్రాలు. సారపై నన్ను పాత్రగా నన్ను చేజారిపోనీయగా. శోధనలెన్నో ఎదిరించినను నన్ను సూలిపోనీయగా. సారపై నన్ను పాత్రగా నన్ను చేజారిపోనీయగా. శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనీయగా. ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నాములే ప్రతి అడుగునా. చెప్తామా? ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నాములే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే. అంత చెప్తామా? ఆశ్రయ
ఆరాధిద్దాం. హల్లెలూయా. అవునండి, ఇక్కడ ఉన్నామంటే దేవుని కృపే. నేను ఇక్కడ అనేక మందిని దేవుడు ఆశీర్వదించడం చూస్తున్నాను. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో, మీరును నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ తీగె యేసుక్రీస్తు. ఆ తీగె జీసస్ కింగ్డమ్ మందిరాన్ని పెట్టిన యేసుక్రీస్తులో ఎప్పుడైతే ఈ మందిరంతో కలిసి ఉంటారో, ఎప్పుడైతే మీరు కలిసి సువార్త విషయంలో నిలబెడతారో, మందిర విషయంలో నిలబెడతారో, తీగె ద్రాక్షవల్లిలో నిలిచుంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో, మీరును యేసునందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరని దేవుడు చెప్తున్నాడు. అవునండి, యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. అవును ప్రభువా, నీవు నాకు తోడు ఉన్నావు, నేనెంతో ఆనందంతో సంతోషంతో నేను స్తుతిస్తున్నానా ప్రభువా అని చెప్పి దేవుణ్ణి ఆరాధిద్దామా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడే ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నాతో పాటు కలిసి పాడాలి. నీవు చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ మాధవడు కలిసి ఆ దేవుణ్ణి ఆరాధిద్దామండి. సజీవుడైన దేవుడు మనవాడు. కష్టాల్లో నష్టాల్లో నాతో ఉండి నన్ను దేవుడు నడిపించాడని చెప్పి కలిసి దేవుడిని ఆరాధిద్దాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంతనున్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో చెంతనున్నావు. వెదకిన వారికి దొరికే వాడవు, వెదకిన వారికి వెదకిన వారికి దొరికే వాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు
హల్లెలూయా. పరిశుద్ధాత్మ సన్నిధి మన మధ్యలో ఉన్నారు. సేవకులు మన మధ్యలో ఉన్నారు అంటే దేవుని అభిషేకం మన మధ్యలో ఉన్నట్లేనండి. అగ్ని అభిషేకాన్ని ఈరోజు పొందుకొని మీరు ఎలా పోతున్నారు? అభిషేకించబడిన దైవజనులు మన మధ్యలో ఉన్నారు అనంటే దేవుడు తన శిష్యులతో కలిసి ఆ కానాను విందుకు వెళ్ళాడంటే అండి. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నితో దేవుడు ఈరోజు నన్ను అనేక మందిని తాకడం నేను చూస్తున్నాను. దేవుడు నేను ప్రత్యేకమైన ఆరాధన తీసుకొచ్చాడు అని అంటే దేవుడు నీకు ఒక గొప్ప అద్భుతం ఈ ఆరాధనలో చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా.